హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. ఈరోజు వంటలు చూద్దామండి. నిన్న మొన్న షార్ట్స్ చూడని వాళ్ళు చూడండి, చూస్తేనే ఇది అర్థమవుతుంది. రిషి బర్త్డే కోసం అని చెప్పి వంటలు ప్రిపేర్ చేస్తాను. ముందుగా అయితే ఆ చెల్లి నేను కావాల్సిన అన్ని కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టినాం. చికెన్కి, పప్పుకి, సాంబార్కి అన్నిటికి కలిపి మొత్తం కట్ చేసాం. అక్కేమో మసాలాలు పట్టింది ఈ లోపల. శ్రీకాంత్ ఏమో చికెన్ చేస్తుండే అనమాట. మేము మమ్మల్ని సాంబారు, పప్పు, చట్నీ కూడా చేసామండి. టమాటాను పల్లీ చట్నీ కూడా చేసాం. అవన్నీ మమ్మల్ని ఏమన్నాడు, చికెన్ వరకు వాడే చేశాడనమాట. కొడుకు కోసం చాలా కష్టపడి వంట చేశాడు. ఇంట్లో మామూలుగా ఎప్పుడన్నా ఒకసారి అక్క ఎప్పుడన్నా ఎటన్నా వెళ్ళినప్పుడు చేసేవాడు. ఈ పెద్ద వంట మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చేయడం, కానీ బాగా చేసాడు. ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాం, కానీ బాగా చేశాడు. మేము వంటలు చేసిన తర్వాతనే వర్షం బాగా స్టార్ట్ అయిపోయింది. అసలు ఎట్లా అవుతుందో ఏమో అనుకున్నాం, కానీ ఆ టయానికి ఎట్లనో మంచిగా అయిపోయింది అనమాట. కేక్ కటింగ్ కూడా బాగా జరిగింది మంచిగా. వంటలు అయితే రెడీ అయినాయండి. ఇది సాంబారు, ఇది రైసు, చికెన్ కూడా బాగా కుదిరింది. నెక్స్ట్ మనం రిషి బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్ చూద్దాం అనమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోలు కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. బాయ్ అండి.